భరత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల తెలంగాణ పర్యటన వెనుక వ్యూహం ఏంటి? సో ఒకటి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో చాలా అద్భుతమైన రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కనీవెన్ని ఎరగని రిజల్ట్. 35% ఓట్లు, 8 సీట్లు, 8 కాంగ్రెస్, 8 బీజేపీ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2 సంవత్సరాలు అవుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత. భారతీయ జనతా పార్టీ మరి ఏమైనా సాధించిందా ఈ 2 సంవత్సరాల్లో? 8 మంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చాలా మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. బీజేపీలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా కొత్తగా జాయిన్ కాలేదు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత. సో ఈ 2 సంవత్సరాలు మరి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, లేకపోతే ఈ లీడర్ ఆ లీడర్ అని కాదు, కానీ ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సినంతగా ఈ 2 సంవత్సరాల్లో ఎదగలేదు. అది ఈ లీడర్ తప్ప ఆ లీడర్ తప్ప. అత్యంత క్రమశిక్షణ కలిపిన భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయింది రాష్ట్ర పార్టీలో. ఇప్పుడు రామచంద్రరావును అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టి దాదాపు దగ్గర సంవత్సరం అవుతుందేమో. ఈ సంవత్సరంలో ఆయనకు కూడా కోఆపరేట్ చేసింది కూడా లేదు పెద్దగా లీడర్స్ అందరు కూడా. అప్పుడు ఏమనుకున్నారు, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ కోఆపరేట్ చేయడు, ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయడు, ధర్మపురి అరవింద్కి ఇస్తే ఇద్దరు కోఆపరేట్ చేయరు, ఎంపీలో ఎవరికి డీకే అరుణకి ఇస్తే మిగతా వాళ్ళు చేయకపోవచ్చు, లేదా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇస్తే వీళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా రకరకాలుగా ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళు సపోర్ట్ చేయరు అని అనుకున్నారు. సో వీళ్ళెవరికి ఇవ్వకుండా రామచంద్రరావుకి ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చాయా? ఆయనకు పూర్తి స్థాయిలో పార్టీ అధికార యంత్రాంగం, పార్టీ నేతలందరూ కోఆపరేట్ చేశారంటే అది కూడా జరగలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిజాస్టర్ రిజల్ట్, ఏమాత్రం బాగాలేదు. డిపాజిట్ కూడా రాలేదు. 16,000 ఓట్లు వచ్చాయి. దాదాపు 8% ఓటింగ్ మాత్రమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. సరే, జూబ్లీహిల్స్ అంటే వాళ్ళు ఎప్పుడు గెలవని సీటు. బట్ ఎనీవే 16,000 అంటే చాలా తక్కువ, ఎందుకంటే పార్లమెంట్లో 60,000 వచ్చాయి కాబట్టి. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా గొప్ప రిజల్ట్ ఏం రాలేదు. ఒకటే మున్సిపాలిటీ వాళ్ళ కైవసమైంది, మిగతా చోట్ల అంత గొప్ప రిజల్ట్ రాలేదు. సో ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చారు నితిన్ నవీన్. ఆయన 3 రోజులు పర్యటిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి పర్యటనలో తెలంగాణని ఎందుకు తీసుకున్నారు? ఇక బెంగాల్ బీజేపీ నిజంగానే నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుందా? కేవలం కార్యకర్తల ఉత్సాహాన్ని నింపడానికి అలా డెఫినెట్ గా టార్గెట్ పెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీకి. ఇంకా ఎదగడానికి స్కోప్ ఉన్న రాష్ట్రం ఏంది? తెలంగాణ. బెంగాల్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అధికారం వచ్చేసింది. ఇక మిగిలిన రాష్ట్రం ఏముంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా? కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ మొన్ననే అయిపోయినాయి కదా, ఇంకా 5 సంవత్సరాల వరకు లేవు కదా. కేరళలో 3 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, తమిళనాడులో 1 వచ్చింది. సరే, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు చూస్తారు. రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. అన్ని రాష్ట్రాలు కొట్టేశారు వాళ్ళు అనుకున్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, అస్సాము, హర్యానా, త్రిపుర, వెస్ట్ బెంగాల్. త్రిపుర, వెస్ట్ బెంగాల్ అయితే కమ్యూనిస్టుల నుంచి లాగేసుకున్నారు. అంటే కమ్యూనిస్టు నుంచి లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ రావడం అంత ఈజీ కాదు. అటువంటి రాష్ట్రాలు కూడా కొట్టేసింది భారతీయ జనతా పార్టీ. ఇక మిగిలిన రాష్ట్రం ఏముంది? దేశంలో భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షగా ఉన్న రాష్ట్రాలంటే సౌత్ లో రాష్ట్రాలే. ఆ సౌత్ లో ఉన్న రాష్ట్రాలు ఏంది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడే మేజర్ పార్ట్నర్. అయితే చంద్రబాబు నాయుడుతో పోతారు, లేకపోతే జగన్తో పోతారు. కేరళలో డెమోగ్రఫిక్ గా సూట్ కాదు. 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే హిందూ పాపులేషన్ కేరళలో 53-54% ఉంది. 26% ముస్లిం పాపులేషన్, 20% క్రిస్టియన్ పాపులేషన్. ఆ 46% లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఓట్లు వచ్చే అవకాశం లేదు. ఇంకా తమిళనాడులో ఇదేమంటారు, నార్త్ పాలిటిక్స్, హిందీ పాలిటిక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకని విజయ్కి అవకాశం ఇచ్చారు తప్ప ద్రవిడ పార్టీని వద్దనుకొని బీజేపీకి ఇవ్వలేదు. అందుకని అన్నామలై వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇక మిగిలిన పొటెన్షియల్ ఉన్న స్టేట్ ఏది? తెలంగాణ కదా. కర్ణాటక తర్వాత గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా తెలంగాణనే అవుతుంది. తెలంగాణలో అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసాం, 35% వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 35 వచ్చింది. ఈ పార్లమెంట్లో ఎన్నికల్లో వచ్చిన 35% ఓట్లు ఇంకొక 2-3% ఎక్కువ వస్తే చాలు, 37-38 వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టూ మెనీ పార్టీస్ కదా, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్,
సిపిఐ, సిపిఎం, ఇప్పుడు టిఆర్ఎస్ కవిత, తెలంగాణ రక్షణ సేన, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. 35% ఓటింగ్ వస్తే అధికారం సరిపోతుంది. మన కాంగ్రెస్ కు ఎంత 37-39 వచ్చింది, అధికారం వచ్చేసింది. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్న నేపథ్యంలో అధికారం రావడం పెద్ద విషయం కాదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 47 అసెంబ్లీ సెగ్మెంట్లో మెజారిటీ వచ్చింది అవుట్ ఆఫ్ 119. బీఆర్ఎస్కి 2, మిగతా అన్ని కూడా కాంగ్రెస్కి మెజారిటీ. మజ్లిస్కు 7 సీట్లు అనుకోండి, హైదరాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లో మెజారిటీ. బట్ భారతీయ జనతా పార్టీకి 47 అసెంబ్లీ సెగ్మెంట్లో మెజారిటీ. ఆ 47 కాస్త ఇంకో 13 వచ్చాయంటే 60 వచ్చాయంటే అధికారంలోకి వస్తుంది కదా. కానీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ పూర్తిగా చతికిలబడ్డది. ఇప్పుడు నితిన్ నవీన్ వచ్చి ఆయన జెన్జీ యూత్తో సమావేశమైనారు. తర్వాత జిల్లాల సంస్థాగతంగా బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా బీజేపీ సంస్థాగతంగా బలపడితే పొటెన్షియల్ ఉంటుంది, కానీ సంస్థాగతంగా తెలంగాణలో బలపడి లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ 119 చోట్ల గట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేరు. పోయిన ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో 91 మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చారు. దానిలో ఇప్పుడు కనీసం ఒక 40-45 మంది మళ్ళీ బీజేపీని వదిలి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడున్న లీడర్స్కే మరి టికెట్ ఇద్దాం, పాత వాళ్ళకే టికెట్ ఇద్దామంటే పాత వాళ్ళు పూర్తి స్థాయిలో గెలవగలిగే అభ్యర్థులా, అది డౌటే. ఎంపీ టికెట్కి వచ్చేసరికి మనం చూడండి, కొత్త వాళ్ళకి ఇచ్చినా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినా గెలిచారు. సో ఎంపీ టికెట్ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీని చూసి కేంద్రంలో చూసి రిజల్ట్ బాగానే వస్తుంది. 2019లో 4 పార్లమెంట్ వచ్చాయి, 2024లో 8 పార్లమెంట్ వచ్చాయి. సో ఎంపీ ఈజ్ డిఫరెంట్, ఎమ్మెల్యే ఈజ్ డిఫరెంట్. ఎమ్మెల్యే అధికారంలోకి రావాలంటే పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. బండి సంజయ్ చాలా గొప్ప లీడరు. కిషన్ రెడ్డికి హైదరాబాద్లో అనువునున్న ఏమంటారు ప్రతి సందులో గొంతులో కూడా పరిచయాలు ఉన్నాయి, గుర్తుపడతారు, దేనికి పిలిచినా ఆయన పోతారు. అట్లాగే ఈటెల రాజేందర్కు ముదిరాజ్ కమ్యూనిటీ ఉంది, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రతి ఊరూరులో పరిచయాలు ఉన్నాయి. రఘునందన్ చాలా మంచి మాటకారి, మంచి స్పోక్స్ పర్సన్. మీడియాలో ఆయన మాట్లాడితే వేలల్లో లక్షల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి సోషల్ మీడియాలో. అట్లాగే డీకే అరుణ, మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా గ్రిప్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేత గుర్తుపట్టే వ్యక్తి. అట్లాగే ధర్మపురి అరవింద్ హిందుత్వ లీడరు, చాలా గట్టిగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీని చాలా ఇంప్రూవ్, చాలా ఏమంటారు గొప్పగా డెవలప్ చేసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే 3 అసెంబ్లీ సీట్లు కూడా 2 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. మిగతా చోట్ల చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆయన తీసుకొచ్చారు. సో ఇటువంటి లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల పార్లమెంట్లో మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఆదిలాబాద్లో నగేష్ ఉన్నారు. మంచి లీడర్స్ అందరూ కూడా ఉన్నారు, కానీ కలిసికట్టుగా పనిచేయట్లేదు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, ఇండియా టీం ఎప్పుడు గతంలో టీమ్ గేమ్ ఆడినప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఉన్నా ఓడిపోయేది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ కొట్టిన రోజు సౌరవ్ గంగూలీ కొట్టేవాడు కాదు, హజారుద్దీన్ ఆడిన రోజు రాహుల్ ద్రావిడ్ ఆడేవాడు కాదు. ఆస్ట్రేలియా టీం మాత్రం స్టీవ్ వా, మార్క్వా, మైకెల్ బెవాన్ అజేయ శక్తిగా ఉండేది టీమ్ గేమ్ ఆడనంత కాలం. టీమ్ గేమ్లో ఇప్పుడు భారతదేశం ఆడుతుంది కాబట్టి T20 అయినా వన్డే అయినా బాగున్నారు. సో టీమ్ గేమ్ లేకుండా స్టార్ ప్లేయర్స్ ఉంటే చెప్పినంత నేతలంతా స్ట్రాంగ్ లీడర్లే కానీ వీళ్ళందరూ ఒకే వ్యూహంతో ముందుకెళ్ళారు. వాళ్ళు టీమ్ గేమ్ ఆడట్లేదు. సో టీమ్ గేమ్ ఆడిచ్చే పని హైకమాండ్ చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా మోడీ, అమిత్ షా తలుచుకుంటే ఇక్కడ అధికారంలోకి వస్తుంది. వాళ్ళు తలుచుకోవట్లేదు, వాళ్ళు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఏదో అన్ని రాష్ట్రాల మీద పెట్టినట్టు ఎలక్షన్కు సంవత్సరం ముందు 6 నెలల ముందు పెడితే ఇక్కడ అధికారంలోకి రాదు. ఇక్కడ కనీసం 2 years 2.5 years లాంగ్ టర్మ్ కావాలి. ఎందుకంటే ఇది సదర్న్ స్టేటు. ఇక్కడ ప్రత్యేక దృష్టి ప్రతిదీ మైక్రో లెవెల్లో హైకమాండ్ అబ్జర్వ్ చేయాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అబ్జర్వ్ చేసింది, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేసింది. అప్పుడు 48 సీట్లు వచ్చాయి. అప్పుడు బండి సంజయ్కి సరైన ఏమంటారు సరైన ప్రోత్సాహం ఇచ్చింది. దుబ్బాక ఎన్నికైనా, హుజరాబాద్ ఎన్నికైనా, జిహెచ్ఎంసీ అయినా, మునుగోడు కూడా ఓడిపోయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో అటువంటి అవకాశం చూడాలి. హైకమాండ్ సంబంధించి అనుకుంటే మోడీ, అమిత్ షా హైకమాండ్ అనుకుందంటే సాధించి తీరుతారు. కానీ తెలంగాణ విషయంలో ఎప్పుడు అనుకోవట్లేదు. 2014లో చంద్రబాబు నాయుడుతో పొట్టు పెట్టుకున్నారు, 18లో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ కోఆపరేట్ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 23లో సరిగ్గా ఎలక్షన్ ముందు బండి సంజయ్ని తీసేశారు. సో ఇటువంటి ఉన్నాయి.
మాట్లాడదాం. మనతో పాటు తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, నిత్యం